నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఫార్ములా ఈ వ్యవహారంలో కేటీఆర్ పై కేసు నమోదుకు సర్వం సిద్ధం. గవర్నర్ అనుమతిని ఏసీబీకి పంపించాలని కేబినెట్ నిర్ణయం. ఛత్తీస్గఢ్ కరెంట్ థర్మల్ పవర్ ప్లాంట్లపైన కేబినెట్లో చర్చ. భారీగా అక్రమాలు జరిగాయని విద్యుత్ కమిషన్ నివేదికతో గుర్తింపు. అసెంబ్లీ పనిదినాలపై బీఎస్సీలో కుదరని ఏకాభిప్రాయం. అంశాలను బట్టి సమావేశాల్ని పొడిగించే యోచనలో సర్కారు. నేడు లోక్సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు. జేపీసీకి పంపించాలని స్పీకర్ను కోరనున్న కేంద్రం. ఢిల్లీలో మళ్లీ ప్రమాదకర స్థాయికి చేరిన కాలుష్యం. BS4 వాహనాల రాకపోకలపై నిషేధం. దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత మరోసారి తీవ్ర స్థాయికి పడిపోయిన నేపథ్యంలో యంత్రాంగం గ్రాప్ 4 అమల్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, ఢిల్లీలో గాలి నాణ్యత పడిపోయిన నేపథ్యంలో అక్కడి యంత్రాంగం ఎలాంటి చర్యలు చేపట్టనుంది? ఢిల్లీ రాజధాని ప్రాంతంలో NCR పరిధిలో మరోసారి కాలుష్యం తీవ్రత పెరిగింది. ప్రమాదకర స్థాయిలో కాలుష్యం ఉన్నట్లుగా కాలుష్య నివారణ దానిపై చర్యలు తీసుకోవాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి మేనేజ్మెంట్ కమిటీ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. నిన్న సాయంత్రం నుంచి కాలుష్యం తీవ్రత పెరగటము, గాలిలో నాణ్యత పడిపోతూ వస్తుండటాన్ని పూర్తి స్థాయిలో అబ్జర్వ్ చేసినటువంటి కమిటీ రాత్రి 10 గంటల సమయంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై 400 పాయింట్లు దాటడంతో వెంటనే ప్రమాదకర స్థాయికి సంబంధించినటువంటి సూచనలు, సలహాలు, వీటితో పాటు చేపట్టాల్సిన చర్యలపై ఢిల్లీ NCR పరిధిలోని రాష్ట్రాలకు కీలకమైనటువంటి మార్గదర్శకాలు జారీ చేసింది. గత కొద్ది రోజులుగా ఢిల్లీలో కాలుష్యం తీవ్రత తగ్గుతూ అదేవిధంగా గాలి నాణ్యత పెరుగుతూ వస్తున్నటువంటి క్రమంలో అకస్మాత్తుగా నిన్న గాలి నాణ్యత పడిపోయినటువంటి పరిస్థితి రావడంతో రాత్రి 10 గంటల సమయంలో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి కమిటీ ఆన్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ సుప్రీంకోర్టు నేతృత్వం, సుప్రీంకోర్టు మార్గదర్శకాలతో ఏర్పాటైనటువంటి కమిటీ కీలకమైనటువంటి మార్గదర్శకాలు జారీ చేసింది. గ్రాఫ్ 4 నిబంధనలు వెంటనే అమల్లోకి తీసుకురావాలని, ఢిల్లీ పరిధిలో జరుగుతున్నటువంటి నిర్మాణాలన్నింటినీ పూర్తి స్థాయిలో నిలిపివేయాలని, వీటితో పాటుగా స్టేజ్ 4 లో ఉండేటువంటి అన్ని నిబంధనలు అమల్లోకి తీసుకురావటము, స్కూల్స్ అన్నిటికీ సెలవులు ఇవ్వటము, 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉండేటువంటి క్లాసులన్నిటినీ పూర్తి స్థాయిలో ఆన్లైన్ లోనే నిర్వహించాలి అని చెప్పి ఇప్పటికే గతంలో గ్రాఫ్ 1, గ్రాఫ్ 2, గ్రాఫ్ 3, గ్రాఫ్ 4 మార్గదర్శకాలను అన్ని శాఖలకు, అన్ని విభాగాలకు పంపించడం జరిగింది. దానికి అనుగుణంగానే ముఖ్యమైనటువంటి అధికారులు అందరికీ గత రాత్రి 10:30 గంటల తర్వాత అందరికి ఆదేశాలు జారీ చేసినట్లుగా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి అధికారులు వెల్లడించారు. ఇప్పటికే చలికాలం మొదలవటము, దాంతో పాటుగా పొగమంచు ప్రారంభం కావడంతో గాలిలో నాణ్యత, పొగమంచు కారణంగా కొంత కాలుష్యం తీవ్రత పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గత కొన్ని సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాది కొంత మెరుగైనటువంటి ఫలితాలు ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ వ్యవస్థ ద్వారా వస్తున్నప్పటికీ గత 2 రోజులుగా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేస్తున్నాయని చుట్టుపక్కల ప్రాంతాల్లో నెలకొన్నటువంటి ఢిల్లీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలైన ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, దీంతో పాటుగా ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు, చుట్టుపక్కల రాష్ట్రాల్లో నెలకొన్నటువంటి పరిస్థితుల కారణంగా ఢిల్లీలో అకస్మాత్తుగా కాలుష్యం పెరిగింది. కాబట్టి అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలి అని చెప్పి ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిటీ నిర్ధారణకు వచ్చింది. అందుకు అనుగుణంగానే గ్రాఫ్ 4 నిబంధనలు వెంటనే అమల్లోకి తీసుకురావాలని చెప్పి అర్ధరాత్రి నుంచి నిబంధనలు అమల్లోకి తీసుకురావడంతో ఢిల్లీ పరిధిలోకి ట్రక్కులన్నింటినీ నిషేధించారు. దీంతో పాటుగా 5 కేటగిరీ ఉన్నటువంటి వాహనాలన్నింటినీ 4, 5 కేటగిరీ ఉన్నటువంటి BS4
భారత్ స్టేజ్ 4, 5 కేటగిరీ ఉన్నటువంటి వాహనాలన్నింటినీ నిషేధించాలని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో రోడ్లపై తిరగనివ్వద్దు అని చెప్పి ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిటీ నిర్ధారణకు వచ్చింది. అందుకు అనుగుణంగానే ఆ ఆదేశాలన్నింటినీ వెంటనే అమల్లోకి తీసుకురావటము, దాంతో పాటుగా నగరంలో జరుగుతున్నటువంటి నిర్మాణాలన్నింటినీ నిలిపివేయటము, దీంతో పాటు డీజిల్ ఉపయోగించేటువంటి పవర్ ప్రొడక్షన్ కు ఉపయోగించేటువంటి డీజిల్ వ్యవస్థలన్నింటినీ పూర్తి స్థాయిలో నిలిపివేయడంతో పాటుగా చెట్లకు నీళ్లు కొట్టాలని ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ వ్యవస్థను పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకురావాల్సిందని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. అందుకు అనుగుణంగానే ఢిల్లీ ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలను ఈ రకమైనటువంటి చర్యలకు ఉపక్రమించడంతో పాటుగా చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని చెప్పి ఆదేశించింది. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత మరొకసారి వీటన్నిటిపైన సమీక్షించిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకోవడానికి ఆస్కారం కనిపిస్తా ఉంది. ధన్యవాదాలు అరుణ్. ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం అనుమతినిచ్చింది. గవర్నర్ ఇచ్చిన అనుమతిపై సుదీర్ఘంగా చర్చించిన కేబినెట్ ఏసీబీకి పంపించాలని సీఎస్ ను ఆదేశించింది. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ విచారణకు ఇప్పటికే ప్రభుత్వం అనుమతినిచ్చినట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో కక్ష సాధింపు ఉండదని, అవినీతిని ప్రజల ముందు ఉంచడమే తమ ఉద్దేశమన్నారు. కేటీఆర్ అరెస్టుపై ఏమీ చెప్పలేమని, చట్టం తన పని తాను చేస్తుందని స్పష్టం చేశారు. ఫార్ములా ఈ కారు కేసుపై రాష్ట్ర మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించింది. అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సుమారు 5 గంటల పాటు కేబినెట్ సమావేశం జరిగింది. ఫార్ములా ఈ కార్ రేసు అంశాలపై చర్చించారు. రేసు సమయంలో పురపాలక శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ పై కేసు నమోదు చేసేందుకు గవర్నర్ అనుమతి ఇచ్చినట్లు సీఎస్ శాంతికుమారి కేబినెట్ కు తెలిపారు. మంత్రి హోదాలో అభియోగాలు ఉన్నందున అవినీతి నిరోధక చట్టం ప్రకారం గవర్నర్ అనుమతి కోసం పురపాలక శాఖ లేఖ రాసింది. న్యాయ నిపుణుల సలహా తీసుకుని గవర్నర్ అనుమతులు ఇచ్చారు. దర్యాప్తు ప్రక్రియ, తదుపరి చర్యలు ఎలా ఉంటాయో కేబినెట్ లో చర్చించారు. గవర్నర్ ఇచ్చిన అనుమతిని వెంటనే ఏసీబీకి పంపించేందుకు సీఎస్ కు మంత్రివర్గం అనుమతినిచ్చింది. ఫార్ములా ఈ కార్ రేసు అంశంలో ఏం జరిగిందో సీఎం, అధికారులు, కేబినెట్ సభ్యులకు వివరించినట్లు తెలుస్తోంది. ఫార్ములా ఈ రేసులో జరిగిన దోపిడీపై కేబినెట్ లో సుదీర్ఘ చర్చ జరిగినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియా చిట్చాట్లో వెల్లడించారు. చట్ట ప్రకారం ఏసీబీ దర్యాప్తు కొనసాగిస్తుందన్నారు. అరవింద్ కుమార్ పై కేసు నమోదు కోసం సీఎస్ ఇప్పటికే అనుమతిచ్చారని, కేటీఆర్ పై మంత్రి హోదాలో అభియోగాలు ఉన్నందున చట్ట ప్రకారం గవర్నర్ అనుమతి కోరినట్లు మంత్రి తెలిపారు. కేటీఆర్ అరెస్టుపై తానేమీ చెప్పలేనని, చట్టం తన పని తాను చేస్తుందని పొంగులేటి వ్యాఖ్యానించారు. ఏజెన్సీలపై కూడా కేసు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. నిబంధనల విరుద్ధంగా అనుమతులు ఎవరిచ్చారు, నిధులు ఎక్కడికి చేరాయి, ఎవరెవరి చేతులు మారాయో దర్యాప్తులో తేలుతుందని మంత్రి అన్నారు. ఈ అంశంలో భారీ అవినీతి జరిగినట్లు మంత్రి పొంగులేటి అంచనా వేశారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో కక్ష సాధింపు ఉండదని, అవినీతిని ప్రజల ముందుంచడమే తమ ఉద్దేశ్యమని చెప్పారు. కేటీఆర్ అరెస్టుపై తాను ఏమీ చెప్పలేనని, చట్టం తన పని తాను చేస్తుందని మంత్రి వ్యాఖ్యానించారు. బాంబు తుస్సుమనేదే అయితే ఢిల్లీ చుట్టూ ఎందుకు ప్రదక్షిణలు చేశారని మంత్రి ఎద్దేవా చేశారు. జైలుకెళ్లొచ్చిన తర్వాత కేటీఆర్ పాదయాత్ర చేస్తానంటున్నారని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా, పాదయాత్ర చేస్తారో మోకాళ్ల యాత్ర చేస్తారో వారిష్టమని వ్యాఖ్యానించారు. గవర్నర్ అనుమతి లేఖ సీఎస్ నుంచి అందగానే ఇవాళ కేటీఆర్, అరవింద్ కుమార్ తదితరులపై కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత సోదాలు, నోటీసులు తదితర దర్యాప్తు ప్రక్రియకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఛత్తీస్గఢ్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై జస్టిస్ మదన్ బి లోకూర్ ఇచ్చిన నివేదికపై కూడా మంత్రివర్గం చర్చించినట్లు తెలిసింది. ఇందులో భారీగా లోపాలు, అక్రమాలు జరిగాయని కమిషన్ నివేదించిందని, దీనిపై మరోసారి సుదీర్ఘంగా చర్చించి తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఇందులో 4 అంశాల్లో స్పష్టమైన ఉల్లంఘనలు జరిగాయని కమిషన్ నివేదించినట్లు తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత రాష్ట్రంలో అర్హులకు కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు సమాచారం. అర్హుల గుర్తింపునకు మార్గదర్శకాలపైన చర్చించింది. ఈ నెల 28న భూమి లేని నిరుపేద కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో 6,000 చొప్పున జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎందరికి ఇవ్వాలి, ఎన్ని నిధులు అవసరమనే అంశాలపైన మంత్రివర్గం చర్చించినట్లు సమాచారం. కొత్తగా 14 మున్సిపాలిటీల ఏర్పాటు, 51 గ్రామాల్ని జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ తెచ్చిన ఆర్డినెన్స్ కు చట్టరూపం కల్పించే బిల్లు, జీఎస్టీ సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తుపాకులగూడెం బ్యారేజీ నిర్మాణంలో సవరించిన అంచనాలను కేబినెట్ ఆమోదించినట్లు సమాచారం.
కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై కమిషన్ తదుపరి విచారణ రేపటి నుంచి ప్రారంభం కానుంది. జస్టిస్ పీసీ ఘోష్ ఇవాళ హైదరాబాద్ రానున్నారు. ఇప్పటికే ఇంజనీర్లు, విశ్రాంత ఇంజనీర్లను బహిరంగ విచారణ చేశారు. విశ్రాంత ఈఎన్సీలు మురళీధర్, వెంకటేశ్వర్లతో పాటు ఈఎన్సీలను మరో దఫా విచారణ చేసే అవకాశం ఉంది. ఈ విడతలో ఐఏఎస్, విశ్రాంత ఐఏఎస్ అధికారుల్ని కమిషన్ విచారణ చేయనుంది. గతంలో నీటిపారుదల, ఆర్థిక శాఖ బాధ్యతలు చూసిన అధికారులను విధానపరమైన నిర్ణయాలపై జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించనున్నారు. ఆ తర్వాత గత ప్రభుత్వ పెద్దల్ని కమిషన్ విచారణకు పిలిచే అవకాశం ఉంది. శాసనసభ సమావేశాల పని దినాలపై బీఏసీ సమావేశంలో పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. 15 రోజులు సభ నిర్వహించాలన్న ప్రతిపక్షాల ప్రతిపాదనపై ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేయలేదని తెలుస్తోంది. స్పీకర్ ఛాంబర్లో గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ, సిపిఐ పక్షనేత కూనమనేని సాంబశివరావు, బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్లు సమావేశమయ్యారు. ప్రజా సమస్యల దృష్ట్యా కనీసం 2 వారాలైనా సమావేశాలు నిర్వహించాలని బీఆర్ఎస్ ప్రతిపాదించినట్లు సమాచారం. అందుకు సర్కారు సుముఖంగా లేకపోవడం, ఎన్ని పనిదినాలు చెప్పాలంటూ బీఏసీ సమావేశం నుంచి ఎంఐఎం, బీఆర్ఎస్ నేతలు వాకౌట్ చేశారు. శుక్రవారం వరకు సభ నిర్వహిద్దామని, అవసరాన్ని బట్టి పొడిగింపుపై నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ సమాధానమిచ్చినట్లు తెలిసింది. బీఏసీలో చర్చించకుండా సభలో బిల్లులు పెట్టడంపైన హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. బీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలని ఇవాళ శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించే అవకాశం ఉంది. నేడు అసెంబ్లీ ఉభయ సభలు 3వ రోజు కొనసాగనున్నాయి. ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాల కార్యక్రమంతో ప్రారంభమవుతాయి. ఆ తర్వాత బీఏసీ నిర్ణయాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ప్రవేశపెడతారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు ఉభయ సభల్లో తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ 7వ వార్షిక నివేదిక ప్రవేశపెడతారు. శాసనసభలో క్రీడా విశ్వవిద్యాలయ బిల్లు, విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు, జీఎస్టీ సవరణ బిల్లు 2024లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రవేశపెడతారు. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకుల సమావేశం తీవ్ర గందరగోళానికి దారితీసింది. రాబోయే బల్దియా ఎన్నికల్లో పార్టీ అత్యధిక సీట్లు సాధించాలనే లక్ష్యంతో జరిగిన సమావేశం రసాభాసగా జరిగింది. మంత్రివర్గ విస్తరణ జరిగితే తనకు పదవి దక్కాలని అంజన్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. 2 సార్లు ఎంపీగా గెలిచి ఒక్కసారి ఓడితే పదవి ఇవ్వరా? మంత్రి పదవి ఇచ్చేందుకు ఎలాంటి రూల్స్ అడ్డం వస్తున్నాయంటూ ప్రశ్నించారు. అంజన్ ప్రశ్నలతో పాటు సీనియర్ నేత వీహెచ్ ఒక వర్గానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై పాత బస్తీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సముదాయించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నచ్చజెప్పినా నాయకులు, కార్యకర్తలు శాంతించలేదు. దీంతో సమావేశం రసాభాసగా ముగిసింది. గాంధీభవన్ బయటకు వచ్చాక కూడా నేతలు పరస్పరం దూషించుకున్నారు. అంతకుముందు గ్రేటర్ ఎన్నికల్లో బలమైన నాయకులకే టికెట్లు ఇస్తామని చెప్పారు. కష్టపడి పనిచేసిన వారికి తప్పనిసరిగా గుర్తింపు లభించేలా కృషి చేస్తామని దీపాదాస్ మున్షి హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదన్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈసారి బల్దియా ఎన్నికల్లో సత్తా చాటాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు ఉద్దేశించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. ఇవాల్టి లోక్సభ అంశాల జాబితాలో బిల్లును చేరుస్తూ నిన్న రాత్రి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 129వ రాజ్యాంగ సవరణ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘవాల్ సభలో ప్రవేశపెట్టనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆ వెంటనే దాన్ని సంయుక్త పార్లమెంటరీ స్థాయి సంఘానికి సిఫారసు చేయాలని స్పీకర్ను అర్జున్ మేఘవాల్ కోరనున్నారు. జేపీసీలో పార్టీల బలాబలాల్ని బట్టి స్పీకర్ ఇవాళే సభ్యులను నియమిస్తారు. అతిపెద్ద పార్టీ అయిన బీజేపీకి జేపీసీ చైర్మన్ పదవి దక్కనుంది. సంఘం పదవీ కాలాన్ని తొలుత 90 రోజులుగా నిర్ణయిస్తారు. తర్వాత దాన్ని పొడిగించే అవకాశాలు ఉంటాయి. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలతో పాటే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలోని కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల విషయాన్ని కేంద్రం ప్రస్తుతానికి పక్కన పెట్టింది. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం రూపొందించిన 2 బిల్లులకు మాత్రం ఈ నెల 12న కేబినెట్ ఆమోదం తెలిపింది. మరోవైపు మంగళవారం తప్పనిసరిగా పార్లమెంటు సమావేశాలకు హాజరు కావాలని బీజేపీ, శివసేన పార్టీలు తమ ఎంపీలందరికీ విప్పు జారీ చేశాయి. లోక్సభలో కీలకమైన అంశాలు చర్చకు వస్తుండడం వల్ల ఎవరూ సమావేశాలకు గైర్హాజరు కావద్దని పేర్కొన్నాయి. మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని మహాత్మా జ్యోతిబాపులే బాలికల వసతి గృహంలో విద్యార్థినులను ఎలుకలు కరిచి అస్వస్థతకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. రాత్రి నిద్రించే సమయంలో ఎలుకలు విద్యార్థినుల్ని కరవగా హాస్టల్ సిబ్బంది కీసర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు.
విషయం బయటకు తెలియకుండా జాగ్రత్త పడిన హాస్టల్ ప్రిన్సిపల్ కనీసం తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇవ్వలేదు. ఈ ఘటనపై మండిపడిన మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పాలనలో ఎలుక కాట్లు, కుక్క కాట్లు, పాము కాట్లు, కరెంటు షాకులతో విద్యార్థులు తల్లడిల్లుతున్నా పట్టించుకుని దుస్థితి నెలకొందన్నారు. గురుకుల బాట డొల్లతనం 24 గంటలు కూడా గడవక ముందే బయటపడిందన్నారు. ఈ మేరకు ఎక్స్లో హరీష్ రావు పోస్ట్ చేశారు. ఓ నిండు గర్భిణి పురిటి నొప్పుల్ని భరిస్తూనే గ్రూప్ 2 పరీక్షను పూర్తి చేశారు. వైద్యులు సోమవారం రోజే ప్రసవ తేదీని నిశ్చయించారు. పరీక్ష రాస్తూ ఉండగా వచ్చిన నొప్పులు ఆందోళనకు గురిచేసినా రాయొద్దంటూ కుటుంబ సభ్యులు వారించినా పట్టుదలతో పరీక్ష రాశారు. ఎప్పుడు నొప్పులొచ్చినా ఆసుపత్రికి తరలించేలా అధికార యంత్రాంగం కూడా ఏర్పాట్లు చేసింది. ప్రసవానికి ముందే సురక్షితంగా ఆమె ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. అందరిలో ఉత్కంఠ రేపిన ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం బాణాల గ్రామానికి చెందిన రేవతి 9 నెలల నిండు గర్భిణి. వైద్యులు ఆమెకు సోమవారమే ప్రసవ తేదీని నిశ్చయించారు. కాని ఆది సోమవారాల్లో ఆమె గ్రూప్ 2 పరీక్ష రాయాల్సి ఉంది. నాగర్ కర్నూలు జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలోని పరీక్షా కేంద్రంలో ఆమె పరీక్షకు హాజరు కావాల్సి ఉంది. నొప్పులు వస్తాయని అధైర్యపడకుండా మొదటి, రెండో పేపర్ల పరీక్షకు ఆదివారం ఆమె హాజరయ్యారు. సోమవారం ఉదయం 3వ పేపర్ పరీక్షకు హాజరై పరీక్ష రాస్తుండగా నొప్పులు వచ్చాయి. అయినా భయపడకుండా పరీక్షను మధ్యలో వదిలివేయకుండా పూర్తి చేశారు. మధ్యాహ్నం 4వ పేపర్ మాత్రం రాయొద్దని, ఆస్పత్రికి వెళ్లడం మేలని కుటుంబ సభ్యులు సూచించారు. 2 ఏళ్లుగా సిద్ధమైనందున ఎలాగైనా పరీక్ష రాయాల్సిందేనని నిశ్చయించుకున్న రేవతి పట్టుదలకు యంత్రాంగం తలొగ్గింది. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ సంతోష్ ఆదేశాల మేరకు ఏ సమయంలో నొప్పులు వచ్చినా సరే అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించేలా పరీక్షా కేంద్రం వద్ద అంబులెన్స్, అవసరమైన సిబ్బందిని సిద్ధంగా ఉంచింది. భయపడకుండా రేవతి 4వ పేపర్ పరీక్షను సైతం దిగ్విజయంగా పూర్తి చేశారు. పరీక్షా కేంద్రం నుంచి బయటకు రాగానే అంబులెన్స్ లో నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి అచ్చంపేటకు తరలించారు. సురక్షితంగా నిండు గర్భిణి ఆసుపత్రికి చేరుకోవడంతో ఆమె కుటుంబ సభ్యులు, అధికారులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరో గంటలో గ్రూప్ 2 పరీక్ష ముగుస్తుందనగా సంగారెడ్డి జిల్లా పుల్కల్ గ్రామానికి చెందిన సంతోష్కు ఛాతీలో నొప్పి వచ్చింది. గుండెపోటుగా అనుమానించి తక్షణం స్పందించిన అధికారులు ఆసుపత్రిలో చేర్పించడంతో ప్రాణాపాయం తప్పింది. చెరిపేస్తే చెరిగిపోవడానికి తెలంగాణ చరిత్ర, పోరాటం పేపర్ మీద చేసిన సంతకం కాదు, కాలం మీద చేసిన సంతకమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. గ్రూప్ 2 పరీక్షలో అడిగిన ప్రశ్నల్ని చూస్తే టీజీపీఎస్సీనా లేక ఏపీపీఎస్సీ పరీక్షనా అనే అనుమానం కలుగుతోందన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. 2009లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ ప్రణబ్ ముఖర్జీ కమిటీకి మద్దతు ఇచ్చింది సరైందా కాదా? రాయపాటి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్, టి సుబ్బిరామిరెడ్డి, కావూరి సాంబశివరావు కంపెనీలు ఏంటో గుర్తించండి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుని అక్కడ నీటిపారుదల ప్రాజెక్టులను అభివృద్ధి చేసింది నిజమా కాదా? ఇలాంటి ప్రశ్నలు తెలంగాణ చరిత్ర లేకుండా చేసే కుటిల ప్రయత్నాలని మండిపడ్డారు. త్వరలోనే తెలంగాణ ప్రజానీకం కాంగ్రెస్ భరతం పడుతుందని హరీష్ రావు జోస్యం చెప్పారు. ప్రభుత్వం తమ సమస్యల్ని వెంటనే పరిష్కరించకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని గౌడ సంఘం నేతలు హెచ్చరించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో గౌడ కులవృత్తుల కల్లు గీత కార్మికుల సమన్వయ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. గీత కార్మికులపై వేధింపులు పెరిగిపోయాయని గౌడ సంఘం నేత జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో గౌడుల సమస్యలు ఒక్కటి కూడా పరిష్కారం కాలేదని మండిపడ్డారు. మంత్రి జూపాలి కృష్ణారావును ఎక్సైజ్ శాఖ నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు సమస్యలపై మంత్రి ఎందుకు సమీక్షలు నిర్వహించలేదని ప్రశ్నించారు. తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చకపోతే పరేడ్ గ్రౌండ్లో 10 లక్షల మందితో గౌడ గర్జన నిర్వహిస్తామని జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఎక్సైజ్ శాఖ మంత్రిగా జూపల్లి గారిని తప్పించి ఒక గౌడుకు కానీ ఒక బీసీకి కానీ అవకాశం ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇవాళ కోరడం జరిగింది. ముఖ్యంగా ఈ ఏడాది కాలంలో ఇవాళ ఒక్కటంటే ఒక్కటి కూడా గౌడ్ల సమస్యలు పరిష్కారం కాలే. గీత వృత్తి మీద పగబట్టి అదేవిధంగా ఎక్సైజ్ దాడులు రోజు రోజుకు కొనసాగిస్తూ కళ్ళును అమ్ముకునేటువంటి పరిస్థితి లేదు. ఇలా కళ్ళును అమ్ముకుందామంటే ఇదే జూపల్లి కృష్ణారావు గారు ఎక్సైజ్ అధికారులను ఉసిగొలిపి అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేయించి జైళ్లలో పెడుతున్నారు. పుష్ప 2 చిత్రం ప్రీమియర్ షో సందర్భంగా నటీనటులు ఎవరూ రావద్దని సంధ్యా థియేటర్ యాజమాన్యానికి పోలీసులు ముందే లిఖితపూర్వకంగా సూచించినట్లు తెలిసింది. ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ సహా మరికొందరు వస్తున్నారని పోలీసులకు తెలిపిన థియేటర్ యాజమాన్యం భద్రతా ఏర్పాట్ల కోసం చిక్కడపల్లి పోలీసులకు లేఖ రాసింది. అయితే రద్దీని నియంత్రించడం కష్టమని, నటులెవరూ థియేటర్కు రావద్దని వెంటనే చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ కూడా యాజమాన్యానికి లిఖితపూర్వకంగా స్పష్టం చేశారు.
థియేటర్కు ఇరువైపులా రెస్టారెంట్లు ఉండటం వల్ల రద్దీ ఎక్కువగా ఉంటుందని తెలిపారు. అయినప్పటికీ అల్లు అర్జున్ సహా చిత్ర బృందం స్పెషల్ షోకు వెళ్లారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి రేవతి మృతి చెందగా ఆమె కుమారుడు గాయాలతో చికిత్స పొందుతున్నాడు. 2024 ఏడాదిలో ఎలక్ట్రానిక్స్ కంపెనీలు భవిష్యత్తులో విడుదల చేయబోయే ఉత్పత్తుల్ని ప్రపంచవ్యాప్తంగా పలు నగరాల్లో జరిగిన షోల్లో ప్రదర్శించాయి. వాటిలో ట్రాన్స్పరెంట్ టీవీ నుంచి కళ్లతో కారు నియంత్రించే యాప్ వరకు ఉన్నాయి. మెజారిటీ ఉత్పత్తులు కృత్రిమ మేధ సాయంతోనే పనిచేయనున్నాయి. ఫలితంగా భవిష్యత్తులో ఏ వస్తువు వచ్చినా అందులో కృత్రిమ మేధ సాంకేతికత ఉండనుందని నిపుణులు చెబుతున్నారు. అమెరికాలోని లాస్ వెగాస్లో ఈ ఏడాది ఆరంభంలో వినియోగదారుల సాంకేతిక సంఘం సిటిఏ వార్షిక కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షోను నిర్వహించింది. ఇందులో పలు సంస్థలు తాము రూపొందించిన ఉత్పత్తులను ప్రదర్శించాయి. టెక్ ప్రపంచంలో సంచలనంగా మారిన కృత్రిమ మేధ ఏఐను చాలా కంపెనీలు తమ ఉత్పత్తుల్లో జోడించాయి. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఎల్జీ భవిష్యత్తు తరం టీవీని ఆవిష్కరించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి వైర్లెస్ ట్రాన్స్పరెంట్ ఓఎల్ఈడి టీవీకి సంబంధించిన గ్లింప్స్ ను విడుదల చేసింది. 77 ఇంచుల స్క్రీన్ తో కూడిన ఈ టీవీలో ట్రాన్స్పరెంట్ మోడ్ వినియోగదారులను ఇట్టే ఆకట్టుకుంటోంది. సాధారణ టీవీలా ఇందులో వెనక వైపున ఏమీ ఉండదు. అంతా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. టీవీని ఆఫ్ చేస్తే అదొక గాజులా కనపడుతుంది. అటు ప్రముఖ సెల్ ఫోన్ తయారీ కంపెనీ శాంసంగ్ ఫోల్డబుల్ డిస్ప్లేలతో కూడిన ఫోన్లతో పాటు కొంత ఎత్తు నుంచి బరువైన వస్తువు పడినా పగుళ్లు రాకుండా ఉండే డిస్ప్లేను రూపొందించింది. ఫోల్డబుల్ ఫోన్లను శాంసంగ్ ఇదివరకే విడుదల చేసినా ఇందులో ఓ ప్రత్యేకత ఉంది. 60-20 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కూడా ఫోన్ మడతపెట్టి ఉపయోగించుకునే విధంగా రూపొందించింది. పక్షులపై పరిశోధనలు చేసే శాస్త్రవేత్తల కోసం చైనాకు చెందిన ఓ స్టార్టప్ సంస్థ కృత్రిమ మీద ఏఐ సాయంతో పనిచేసే ఓ పరికరాన్ని రూపొందించింది. ఇందులో ఉండే కెమెరా ఏఐను ఉపయోగించి గార్డెన్ లేదా బహిరంగ ప్రదేశాల్లో ఉండే పక్షులు ఏ జాతికి సంబంధించినవో ఫోన్కు సందేశం పంపిస్తుంది. దాదాపు 6000 పక్షి జాతులను పసిగట్టేలా దీనికి ప్రోగ్రామింగ్ చేశారు. పిల్లి బయట నుంచి ఎలుక లేదా పక్షిని ఇంట్లోకి తీసుకుని రాకుండా అడ్డుకునే పరికరాన్ని స్విట్జర్లాండ్ కు చెందిన స్టార్టప్ సంస్థ తయారు చేసింది. ఇందులో ఉండే ఇన్ఫ్రారెడ్ కెమెరా ఏఐ సాయంతో పిల్లి ఎలుక లేదా పక్షిని తీసుకొస్తే వెంటనే తలుపు అడ్డుగా వస్తుంది. ఫలితంగా పిల్లి ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటుంది. న్యూరాలాజిక్స్ కార్పొరేషన్ రూపొందించిన మ్యాజిక్ మిర్రర్ మనిషి ముఖాన్ని స్కాన్ చేసి ఆరోగ్యాన్ని అంచనా వేస్తుంది. బీపీ, పల్స్, శ్వాస తీసుకునే వేగం, ఒత్తిడిని తెలియపరుస్తుంది. భవిష్యత్తులో గుండెపోటు, టైప్ 2 డయాబెటిస్ లాంటి అనారోగ్య సమస్యలొచ్చే అవకాశం ఉంటే ముందే పసిగట్టి హెచ్చరిస్తుంది. ఈ పరికరం ఏఐ సాయంతో పనిచేస్తుందని న్యూరాలాజిక్స్ కార్పొరేషన్ ప్రతినిధులు తెలిపారు. 30 సెకండ్ల సెల్ఫీ వీడియో తీసుకొని ఆరోగ్య వివరాలను తెలియచేస్తుందని చెప్పారు. అచ్చం మనిషిలాగా రాసే పరికరాన్ని హ్యాండ్ రిటన్ అనే సంస్థ ప్రదర్శించింది. మనకు కావలసిన సమాచారాన్ని అందిస్తే ఏఐ సాయంతో ఈ పరికరం లేఖపై అచ్చం మనిషిలాగే రాస్తుంది. ఇందుకోసం రోబోటిక్ చేతిని వినియోగిస్తుంది. అటు స్పెయిన్లోని బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో పలు సెల్ ఫోన్ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ హానర్ కళ్లతో కారును నియంత్రించే యాప్ ను రూపొందించింది. కళ్లతోనే కార్ ఇంజిన్ ను ఆన్ లేదా ఆఫ్ చేయొచ్చు. అలాగే ముందుకు వెనక్కు నడపొచ్చు. అయితే ఇది డ్రైవింగ్ కు ప్రత్యామ్నాయం కాదని ఆ కంపెనీ ప్రతినిధి తెలిపారు. కళ్లతో నియంత్రించే సాంకేతికత ప్రస్తుతం ఆరంభ దశలో ఉందని చెప్పారు. ప్రస్తుత ప్రయోగం అందులో ఒక భాగమని అన్నారు. భవిష్యత్తులో విడుదల చేసే ఫోన్లను మోటరోలా, లెనోవో కంపెనీలు ఆవిష్కరించాయి. నెట్వర్క్ లేని చోట శాటిలైట్ సాయంతో కాల్ చేసుకునే ఫోన్ను యుఏఈకి చెందిన ఓ కంపెనీ ప్రదర్శించింది. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు, మారుమూల ప్రాంతాల్లో చిక్కుకున్నప్పుడు ఈ ఫోన్ ఉపయోగపడుతుందని కంపెనీ ప్రతినిధి తెలిపారు. నెట్వర్క్ పై ఆధారపడటం ఇష్టం లేని వారి కోసం ఈ ఫోన్ను డిజైన్ చేశామని వెల్లడించారు. థింక్ బుక్ పేరిట ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న ల్యాప్టాప్ లో కొత్త మోడల్ ను లెనోవో ప్రదర్శించింది. ఈసారి ట్రాన్స్పరెంట్ డిస్ప్లేతో ల్యాప్టాప్ ను రూపొందించింది. ఇందులో 17.3 ఇంచుల మైక్రో ఎల్ఈడి స్క్రీన్ ఉంది. ఆరోగ్యం వివరాలను అందించే రింగ్ ను శాంసంగ్ ఆవిష్కరించింది. ఈ గెలాక్సీ రింగ్ ను వేలుకు పెట్టుకుంటే ఏఐ సాయంతో ఆ వ్యక్తి ఆరోగ్య వివరాలను తెలియచేస్తుంది. ఈ ఏడాది
ఏడాది సెప్టెంబర్లో జర్మనీ రాజధాని బెర్లిన్లో జరిగిన IFA కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ షోలో పలు కంపెనీలు హోమ్ అప్లయన్స్ ను ప్రదర్శించాయి. 5 రోజుల పాటు ఆహారాన్ని తాజాగా ఉంచే రిఫ్రిజిరేటర్ ను మియాలే కంపెనీ ప్రదర్శించింది. ఫోన్తో నియంత్రించే వాషింగ్ మిషన్ ను బాష్ ఆవిష్కరించింది. పరిమాణంలో ప్రపంచంలోనే పలుచనైన ఫోల్డబుల్ ఫోన్ మ్యాజిక్ V3 ని హానర్ విడుదల చేసింది. అమెరికాకు చెందిన మొబైల్ తయారీ దిగ్గజం యాపిల్ సంస్థ iPhone 16 సిరీస్ ను చేసింది. AI సాంకేతికత తరహాలో యాపిల్ ఇంటెలిజెన్స్ AI తో వీటిని తీసుకొచ్చింది. కొత్త ఫోన్లు iOS 18 తో పనిచేస్తాయని తెలిపింది. AI సేవల కోసం ప్రత్యేకంగా చిప్ ను అభివృద్ధి చేశామని వెల్లడించింది.